మనోహరి పిల్లలతో బాగే కనుక బిడ్డని కంటే తన ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం తన బిడ్డపైనే ఉంటుంది. ఇక మిమ్మల్ని అస్సలు పట్టించుకోదు, మీ గురించి మీ డాడీ కూడా మర్చిపోతాడు అని చెప్పేసరికి పిల్లలందరూ కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక తెల్లవరగానే పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళు కిందకి వచ్చేసరికి బాగి వాళ్ళకు టిఫిన్ బాక్సులు ఇస్తూ ఉంటుంది. ఇక అమ్ముకి బాక్స్ ఇస్తూ నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపుతాను అని బాగి అనేసరికి అమ్ము చాలా కోపంగా బాగి చేతిలో లంచ్ బాక్స్ను తీసుకుంటూ నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి అని కోపంగా అంటూ ఉంటుంది. అలా అనేసరికి బాగి రాథోడ్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. నేనేం చేశానమ్ము అని బాగి అంటూ ఉంటుంది. ఇక పిల్లలు ఏం మాట్లాడకుండా అలానే కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో మనోహరి కూడా అక్కడే ఉంటుంది. మనోహరి అమ్ముతో మీరు మాట్లాడేది బాగి తల్లవడం గురించైతే కాదు కదా అని అమ్ముతో అంటూ ఉంటే దాని గురించే అని అమ్ము అంటుంది. అలా అనేసరికి బాగి షాక్ అయిపోతూ ఉంటుంది. మనోహరి నువ్వు మధ్యలో రాకు అని బాగి అనేసరికి ఎవరు వస్తున్నారు మధ్యలో అని అమ్ము అంటూ ఉంటుంది. మనోహరి ఆంటీ ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంటుంది, మా మధ్యలోకి వచ్చింది నువ్వు అని బాగిని అమ్ము అనేసరికి బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నువ్వు పిల్లల్ని కనడం మాకు ఇష్టం లేదు, మా నాన్నకు మేము నలుగురం పిల్లలం చాలు అని అమ్ము డైరెక్ట్గా బాగికి చెప్పేసరికి బాగి షాక్ అయిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.